క్లైమేట్, నా బాల్కనీ ఎంత నీట్గా జాగ్రత్తగా ఎంత పిచ్చిగా ఉందో. అండ్ ఈ క్లైమేట్ కోసం మనం ఇంకా బయటకు వెళ్ళాల్సిందే, తప్పదు. సో ఇవన్నీ చూసారా, ఇదంతా కొబ్బరి చిప్పలు, మెస్సి అంతా ఉంది. దిస్ ఇస్ ఆయిల్ ఎప్పుడైనా పెట్టుకోవాలన్నా అలా ఉంటుందని చెప్పేసి నా తులసమ్మ నిద్రపోయింది అన్నారు మా ఇష్టం. చూడాలి, ఇది బాగుంది కదా తులసమ్మ కోట. సో ఇది మా మమ్మీ అరేంజ్ చేశారు షీట్, దుమ్ము ఏం పడకుండా జస్ట్ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అలా ఉంటుందని చెప్పేసి ఈ ఆకులు కింద పడేస్తే చెత్తలో తీసుకెళ్ళిపోతాయి. సో అది అలా. లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ చూడండి, ఓఎంజీ ఎంత వర్స్ట్గా ఉందో. ఇంట్లో కొన్ని డేస్ లేకపోతే ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. మీ ఇంట్లో కూడా ఇంతేనా చెప్పండి. చూడండి, ఆహా ఇన్ని అంట్లు, ఇవి యాక్. నేను మెయిన్ రాలేదంట, నేను నిన్న లేను. మార్నింగ్ వచ్చానా, రావడమే షూకి చూసి డిసప్పాయింట్ అయిపోయాను. ఇలా ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇంకా ఇది అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది కొన్ని నేను కడుక్కున్న నాకు అవసరమైంది. తర్వాత ఈ ఓవెన్ పైన చూడండి చెత్త. అండ్ ఇప్పుడు నేను బిర్యానీ చేసుకోవడానికి ఘీ, తర్వాత ఇవన్నీ తీసుకున్నాను. జీరా పౌడర్, షాజీరా, ఇది జీరా పౌడర్ బయట నుంచే తీసుకున్నా. సో ఇవన్నమాట. విండో ఓపెన్ చేయలేదు, మస్తా కూడా అంత నీట్గా లేదు కదా, క్లీన్ చేయకుండా థర్స్డే. ఓకే, అది పెడతాం. ఓవెన్ పైన చూడండి చెత్త. అండ్ ఇప్పుడు నేను బిర్యానీ చేసుకోవడానికి ఘీ, తర్వాత ఇవన్నీ